నెక్స్ట్ ప్రాబ్లం చూడన్నా, ఒక సంఖ్య యొక్క 70% విలువకు 120 కలుపగా మరలా అదే సంఖ్య వస్తుంది. చూడు, ఒకే జాతి పదం అనే మాట గుర్తుపెట్టుకో, చెప్పే ఆల్రెడీ. మీకు ఈ మాట సిల్లీగా ఉండొచ్చు, మ్యాథమెటిక్స్ వాళ్ళు అయినా సరే ఈ పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఎంత కష్టమైనా సరే మీకు లింకు దొరుకుద్ది, ఆ సమస్యలో లింకు దొరుకుతుంది, ఆ లింక్ పట్టుకు చేసేయచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, అదే సంఖ్య అంటున్నాడు నాన్న. అదే సంఖ్య మనం పర్సంటేజ్ గురించి మాట్లాడేటప్పుడు అదే సంఖ్య అని అడిగినప్పుడు ఆ సంఖ్య తెలియనప్పుడు జనరల్గా ఏమనుకుంటాం నాన్న, మనం 100%గా, అవునా కదా? అదే సంఖ్య అంటే 100% అని అర్థం ఇక్కడ. మరి ఇక్కడ చూడండి, వాడు ఏమంటున్నాడు నాన్న, 70% విలువకు 120 కలపగా, చూడు నాన్న, ఇదిగో 120 కలపగా అదే సంఖ్య వస్తుంది అన్నాడు. అంటే 100% వస్తుంది అంటున్నాడు కదా. అంటే ఇక్కడ మీకు 70%కి ఎంత కలిపితే 100% అవుతుంది? 30%ఏ కదా, అవునా కదా నాన్న? 30% కలిపితే అయ్యేది. అంటే 70%కి 30% కలిపితే అదే సంఖ్య వస్తుంది. అంటే ఇక్కడ 30% అనేది ఎంతకి సమానం? 120కి సమానం. సో కాబట్టి 30%కి 120 అయితే ఆ సంఖ్య ఎంత అంటున్నాడు. ఆ సంఖ్య అంటే ఎంత నాన్న? 100%ఏ కదా. సో 100% ఎంత? 100% ఎంత? ఓకే, దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు నాన్న. ఎలా? దానికంటే ముందుగా నీకు సమస్యను చూడగానే సింపుల్గా ఎలాంటి క్యాలిక్యులేషన్ లేకుండా చేసేయచ్చు నాన్న. ఎందుకని చూడు, మీదిగో గమనించు. 30కి 120 ఎన్ని రెట్లు? 30కి 120 ఎన్ని రెట్లు? 4 రెట్లు. అదేవిధంగా 30కి 120 4 రెట్లు కాబట్టి 100 కూడా 4 రెట్లు వేసేయి. సో 4 × 100 ఎంత నాన్న? సో 400, 400 అయిపోయింది నాన్న. ఇదిగోండి 4th ఆప్షన్, అవునా కదా? లేదు లేదు మాస్టారు, మాకు ఇంకా కొంచెం క్లియర్గా చెప్పండి అంటే చూడండి, ఈ 30 అనేది 100 అయింది నాన్న, అంటే పెరిగింది. అలాంటప్పుడు ఇది కూడా పెరుగుతుందిగా. ఆ రెండు పెరిగితే అనులోమానుపాతం అని చెప్పా కదా, పెరుగుతుంది. కాబట్టి ఏం చెప్పాను? ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలింది ఏమని చెప్పాను. ఎక్కువ బై తక్కువ అంటే ఎక్కువ బై తక్కువ అంటే 100/30 ఇంటూ మిగిలింది 120 కదా. ఇప్పుడు దీన్ని కనుక నువ్వు టేబుల్స్ కట్ చేస్తే ఏమొస్తుందో చూడన్నాను ఒకసారి. ఇదిగోండి, ఈ గుడ్డు ఆమ్లెట్ తీసేయి. నెక్స్ట్ ఇంకా మూడో ఎక్కం, థర్డ్ టేబుల్. ఇక్కడ 1 టైం, ఇక్కడ థర్డ్ టేబుల్ కట్ చేసే కాబట్టి పైన కూడా థర్డ్ టేబుల్ కట్ చేయాలి. ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉందనుకో, 120 అనేది పైనే ఉంటుంది, లవంలోనే ఉంటుంది, న్యూమరేటరే. రైట్. సో ఈ జీరో కట్ అయిపోయింది. థర్డ్ టేబుల్ 1 టైం, ఇక్కడ ఎంత నాన్న? 4 టైం. అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి పెట్టేసి 40. సో 40 × 10 ఎంత నాన్న? 400. సో ఇది జనరల్గా ఇంత లేకుండా ఇక్కడ క్లియర్గా, చాలా క్లియర్గా మీకు కనపడుతుంది కాబట్టి. సో 30కి 120 అనేది 4 రెట్లు. సో కాబట్టి 100కి 4 రెట్లు ఎంత నాన్న? 400. సో ప్రాక్టీస్ అనేది మస్ట్ అండ్ షుడ్. అందుకే మీకు గణిత శాస్త్రం యొక్క బోధనా పద్ధతిలో ఒక మాట చెప్తారు. ఏమని? స్పీడ్ విత్ పర్ఫెక్ట్. అంటే ఖచ్చితత్వంతో కూడినటువంటి వేగాన్ని నువ్వు సంపాదించుకున్నప్పుడు మాత్రమే, ఖచ్చితత్వంతో కూడినటువంటి వేగం ఉన్నప్పుడు మాత్రమే గణిత శాస్త్రంలో రాణించగలం. అట్లా రాణించాలంటే అన్ని ట్రెడిషనల్ మెథడ్లో కనుక చేస్తే చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాదు, కొన్ని లాజిక్స్, టెక్నిక్స్ నేను చెప్పిన విధంగా వాడితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు నాన్న. రైట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నాన్న. మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా తప్పు చేయటానికి అవకాశం ఉన్న లెక్క ఇది ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఒక చిన్న మాట చెబుతాం నాన్న, లాభ శాతాన్నైనా నష్ట శాతాన్నైనా, అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ అయినా దేని మీద డిపెండ్ అయ్యి క్యాల్కులేట్ చేస్తాము? కొన్న వెల మీద, కాస్ట్ ప్రైస్ మీద కదా. అదే మార్కెట్ ప్రైస్ అయితే, అంటే ప్రకటన వెల అయితే, ప్రకటన వెల ఇప్పుడు వస్తుంది టాపిక్ మనకి. రుసుము, డిస్కౌంట్ పేర్లు తెలుసుగానేనా? డిస్కౌంట్కి పేర్లు ఏమేమి ఉన్నాయి? రాయితీ అన్న, డిస్కౌంట్ అన్న, రుసుము అన్న, ముదరా అన్న, రిబేట్ అన్న, తగ్గింపు అన్న ఒక్కటే, అన్నిటికీ ఒకటే పద్ధతి. మరి ఈ డిస్కౌంటు లేదా రిబేటు లేదా రాయితీ లేదా ముదరా అని దేని మీద డిపెండ్ అయ్యి క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రకటన వెల మీద. గుర్తుపెట్టుకో, ప్రకటన వెల మీద డిపెండ్ అయ్యి క్యాలిక్యులేట్ చేసేది డిస్కౌంటు,
కొన్న వేల మీద డిపెండ్ అయ్యి క్యాలిక్యులేట్ చేసేది లాభ నష్టాలు. క్లియర్, ఇది అందరికీ తెలిసింది. ఓకే, మరి కొన్న వేలని తెలవనప్పుడు ఏమనుకుంటాం నానా? 100% అనుకుంటాం. తెలవనప్పుడు ఏమనుకుంటాం? 100% అనుకుంటాం. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఏ పర్సన్ సోల్డ్ అన్ ఆర్టికల్ at some price. He got loss 20% on selling price. Then find the loss on cost price. అంటే ఒక వ్యక్తి ఒక వస్తువును కొంత ధరకు అమ్మటం వలన అతనికి అమ్మిన వెలపై, ప్రాబ్లం అర్థం అవ్వాలి చెప్పేగా. ఇక్కడ గనక ప్రాబ్లం అర్థం అవ్వకపోతే 100% తప్పు చేస్తారు ఈ ప్రాబ్లం మీరు. దేని వేలపైన? అమ్మిన వెలపై 20% నష్టం వచ్చును. అయినా కొన్న వెలపై శాతము ఎంత అంటే ఇక్కడ మనం పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాల్సింది కాస్ట్ ప్రైస్ మీదే, కొన్న వెల మీదే ఫైండ్ అవుట్ చేయాలి. కానీ చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. నా జీతం మీ జీతం కన్నా 100 రూపాయలు ఎక్కువ. నా జీతం మీ జీతం కన్నా 100 రూపాయలు ఎక్కువ. ఈ ఫార్మేషన్లో ముందు ఎవరి జీతం తెలిస్తే ఎవరి జీతం తెలుస్తుంది? నా జీతం మీ జీతం కన్నా 100 రూపాయలు ఎక్కువ. నా జీతం ఎంతనా చెప్పలేరు మీరు. ఎందుకని? ముందు మీ జీతం తెలిస్తేనే నా జీతం తెలుస్తుంది. ఎందుకని నేనేమంటున్నాను? నా జీతం మీ జీతం కన్నా 100 రూపాయలు ఎక్కువ అంటున్నా. ఇప్పుడు చెప్పండి, మీ జీతం 5,000, నా జీతం ఎంత? 5,100. ఎలా చెప్పగలిగాను? మీకు తెలిసింది కాబట్టి, అవునా కదా? సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్లో ముందు తెలియని దాన్ని ఏమనుకోవాలి, ఆ తెలియంది ఏది అనేది నీకు తెలియాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడండి నాన్న, అమ్మిన వెలపై 20% అంటున్నాడు కాబట్టి ఇదిగో ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైసు సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ రాస్తున్నానా నేను? ఇదిగోండి, ఇది కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల, ఇది సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల. ఓకే, ఇప్పుడు అమ్మిన వెలపై అన్నాడు కాబట్టి అమ్మిన వెలపై అన్నాడు కాబట్టి అమ్మిన వెలను ముందు 100% అనుకోవాలి. అమ్మిన వెలను 100% అనుకోవాలి. మరి ఇక్కడ నష్టం వచ్చింది కాబట్టి వాడు ఎంత కొనుంటాడు? జనరల్గా ఆలోచించండి. ఒక వస్తువుని 100 రూపాయలకు అమ్మటం వలన, అంటే 100% అమ్మటం వలన లేదా 100 రూపాయలకు అమ్మటం వలన 20% నష్టం వచ్చిందంటే ఆ వస్తువును అతడు ఎంతకు కొని ఉంటాడు అంటే 120 నాన్న, అంతేనా కదా? 100 రూపాయలకి అమ్మటం వలన 20 రూపాయలు నష్టం వచ్చిందంటే 120 రూపాయలకి కొన్నట్టు, అంతేనా? సో కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత? 120. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 100. ఇప్పుడు గ్యాప్ చూడండి, 20 రూపాయలు నష్టం ఉందా లేదా? ఇదిగో చూడండి, 20 రూపాయలు నష్టం ఉంది. మీకు ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది, ఏంటి పంతులా నువ్వు అట్లా అంటున్నావు, అట్లా కాకుండా నేను కాస్ట్ ప్రైస్ని 100 రూపాయలే అనుకుని, ఏది ఎక్కువ ఇదే జరుగుద్ది కనుక మనకి తెలవనప్పుడు కొన్న వేళ ఏమనుకుంటాం? 100% అనుకుంటాం కదా. సో నేను అట్లా అనుకుంటాను, అట్లా అనుకుని సెల్లింగ్ ప్రైస్ని 80% అనుకుంటే అప్పుడు 20 రూపాయలు నష్టం వస్తుంది కదా, 20% సరిపోద్దిగా. మరి మీరు అలా అనుకున్నారు అంటే ఇక్కడ చూడండి నాన్న, అతనికి అమ్మిన వేలపై 20% నష్టం వచ్చింది అన్నాడు. అమ్మిన వేలపై ఇందాక చెప్పా, నా జీతం మీ జీతం కన్నా, నా జీతం మీ జీతంలో, నా జీతం మీ జీతం పై అని చెప్పా కదా. సో కాబట్టి ఈ ఓడు వాడాడు కాబట్టి మనం ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ని ఏమనుకోవాలి నాన్న? మనం 100 రూపాయలు అనుకోవాలి. సో లెక్కన బట్టి మనం దేన్ని 100 అనుకోవాలో నిర్ణయించుకోవాలి నాన్న. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇది ఎలా తీసుకోకూడదు. ఇప్పుడు చెప్పండి, నష్టం ఎంత నాన్న? నష్టం ఎంత మనకి? 20%. కింద ఫార్ములా చెప్పా మీకేంటిది? నష్టము బై కొన్న వెల ఇంటూ 100. నష్టము బై కొన్న వెల ఎంత ఉంది నాన్న? 120 ఇంటూ 100. సో ఈ ఇంటూ 100లో మనం టేబుల్స్ గనక కట్ చేసేస్తే నాన్న ఏమొస్తాయి ఒకసారి వెరిఫై చేసేసుకోండి. ఇదిగోండి, ఈ గుడ్డు ఆమ్లెట్ తీసేయి. నెక్స్ట్ సెకండ్ టేబుల్, ఇక్కడ ఒకసారి, ఇక్కడ 6 సార్లు రెండో ఎక్కం. నెక్స్ట్ మళ్ళీ ఇంకా రెండో ఎక్కం, ఇక్కడ 3 సార్లు, రెండో ఎక్కం 6లో 3 సార్లు కొట్టా కాబట్టి 100లో 50 సార్లు పోద్ది. రెండో ఎక్కం అంటే సగం చేయటమే, దాని గురించి ఆలోచించాల్సిన పని ఏమి లేదు.
సెకండ్ టేబుల్ అంటే సగం చేయటమే. ఇప్పుడు 50/3 ఉంది. జాగ్రత్తగా చూడనా, ఇక్కడ 50/3 ఉన్నప్పుడు 3 50లో ఖచ్చితంగా పోయే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుద్దా? అవ్వదు. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఆన్సర్లో ఖచ్చితంగా డినామినేటర్లో హారంలో 3 ఉండి తీరుతుంది. నువ్వు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయకుండా ఒకసారి ఆప్షన్లో చూడు. ఆప్షన్లో కింద 3 ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, అదే టిక్ పెట్టేసి నువ్వు క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఒకవేళ 3 2 ఉన్నాయి ఉంటే అప్పుడు ఆలోచిస్తావు. ఓకే, మీకు సింపుల్గా తెలిసింది. ఇక్కడ చూడండి, 3 50లో ఎన్నిసార్లు పోతున్నా? 16 సార్లు పోతుంది. 16 3 48. 50లో 48 పోతే 2 మిగులుతుంది. బై ఇక్కడ 3 ఉంది కాబట్టి బై 3. సో కాబట్టి 16 2/3%. ఏంటది నానేది? మనకి లాస్ పర్సంటేజ్. ఓకే, నష్ట శాతానికి సంబంధించి. రైట్, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి నాన్న, 3750కి గల ఈవెన్ ఫ్యాక్టర్స్ సరి కారణాంకాల సంఖ్య ఎంత అంటున్నాడు. సో దీనికి చెయ్యాలి అంటే నాన్న ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ ఇక్కడ 40 తీసుకుంటున్నాను నాన్న, 40 తీసుకుంటున్నా. 40కి మనకి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే నాన్న, ఇందులో దీన్ని ఎన్ని రకాలుగా అడగవచ్చో చూడండి. 1 నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాల సంఖ్య ఎంత అని అడగవచ్చు. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, కారణాంకాల సంఖ్య. 2ది అపక్రమ కారణాంకాల సంఖ్య ఎంత అనొచ్చు, ఇంప్రాపర్ ఫ్యాక్టర్స్. 3ది క్రమ కారణాంకాల సంఖ్య ఎంత అనొచ్చు, అంటే ప్రాపర్ ఫ్యాక్టర్స్ అని అడగొచ్చు. నెక్స్ట్ 4ది క్రమ భాజకాల సంఖ్య ఎంత అని అడగొచ్చు, అంటే ప్రాపర్ డివైజర్స్ అని అడగొచ్చు. నెక్స్ట్ 5ది సరి కారణాంకాల సంఖ్య ఎంత అని అడగొచ్చు. అదే ఇంతకుముందు మన ప్రాబ్లం ఇదే, అంటే ఈవెన్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 6వ క్వశ్చన్ బేసి కారణాంకాల సంఖ్య ఎంత అని అడగొచ్చు, అంటే ఆడ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి నాన్న, అది ఒక్కటే కాదు, దాని నుంచి ఇన్ని క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏం అడగొచ్చు అంటే సంయుక్త కారణాంకాల సంఖ్య ఎంత అని అడగొచ్చు, కాంపోజైట్ ఫ్యాక్టర్స్ అంటాం నాన్న. ఓకే, రైట్. అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగొచ్చు అంటే నాన్న ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత అనొచ్చు, ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత అనొచ్చు. నెక్స్ట్ 9ది విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత అనొచ్చు, డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనొట్టు, డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇదిగో చూడండి, ఇన్ని అడగటానికి అవకాశం ఉంది నాన్న. ఈ 9 నీకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇదిగోండి, ఇది సరి కారణాంకాల సంఖ్య గురించి అడిగాడు. ఓకే, మరి వీటిల్లో నువ్వు ఏది ఫైండ్ అవుట్ చెయ్యాలి అన్నా ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కారణాంకాల సంఖ్య ఫైండ్ అవుట్ చేయాలి. సో కారణాంకాల సంఖ్య ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఒకసారి మీకు ఈ చిన్న ప్రాబ్లం చేసి చూపించిన తర్వాత మనం ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్దాం నాన్న. సో ఈ 40లో ఫస్ట్ నువ్వు సో ప్రధాన కారణాంక పద్ధతి ఫైండ్ అవుట్ చేయనాను. ఇందులో ఏం పోద్ది నాన్న? 2 ఎన్నిసార్లు? 20 సార్లు. మళ్ళీ ఇందులో 2 ఎన్నిసార్లు? 10 సార్లు. మళ్ళీ ఇందులో 2 ఎన్నిసార్లు? 5 సార్లు. ఇక్కడ మళ్ళీ 2 2 2 4 పోయి పక్కన శేషం 1 మాక. ఈ పద్ధతిలో ప్రధాన కారణాంక పద్ధతిలో అలా చేయకూడదు. ఓకేనా? రైట్, వదిలే. అంటే ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి నాన్న మనకి? 2³ ఇంటూ 5s ఎన్ని ఉన్నాయి నాన్న? 1. అవునా కాదా? ఇప్పుడు జాగ్రత్తగా అయిను. ఈ 5కి పవర్లో ఏమీ లేకపోతే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. 1 ఉన్నట్టు. ఓకే, రైట్. ఇప్పుడు కారణాంకాల సంఖ్య రావాలి అంటే ఈ పవర్లో దానికి 1 కలిపి మల్టిప్లై చేయటమే. పవర్లో దానికి 1 కలిపి మల్టిప్లై చేయటమే. దానికే మీకు ఓల్డ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇదిగో ఎలా అంటాడు నాన్న, x⁻p ఇంటూ y⁻q ఇంటూ z⁻r కారణాంకాల సంఖ్య కావాలి అంటే గనక పవర్లో దానికి 1 యాడ్ చేసుకుని మల్టిప్లై చేయాలి. అంటే p+1 ఇంటూ q+1 ఇంటూ r+1 మల్టిప్లై చేయాలి నాన్న. ఇది దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఏం లేదు నాన్న, పవర్లో ఉన్న దానికి 1 యాడ్ చేసి మల్టిప్లై చేయటమే. చూడండి, ఇప్పుడు 2కి పవర్లో ఎంత ఉంది నాన్న? 3 ఉంది. కాబట్టి 3+1 ఇంటూ పైకి పవర్లో ఏమీ లేకపోతే 1 ఉన్నట్టే కదా. సో కాబట్టి 1కి 1 యాడ్ చేయండి. అప్పుడు ఎంత అవుద్ది నానేది?
3 + 1 అంటే 4 ఇంటూ 1 + 1 అంటే 2, 4 ఇంటూ 2 అంటే ఎంత నానా 8. అంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి. కారణాంకాల సంఖ్య 8. కావాలంటే చూడండి, అసలు కారణాంకం అంటే ఏంటి? ఏదైనా ఒక ఎక్కం వేరే నంబర్లో పోతే దాన్నే కారణాంకం అంటాం, అంతకు మించి ఏమి లేదు. ఫ్యాక్టర్ చూడండి, ఇప్పుడు 40లో ఏమేమి పోతాయి నాన్న? జనరల్గా చూడు, 40లో ఏమేమి పోతాయి? 1 పోతుంది, 2 పోతుంది, 3 పోదు, 4 పోతుంది, 5 పోతుంది, 6 పోదు, 8 పోతుంది, 10 పోతుంది. ఇంకా నాన్న ఇంకేం పోతుంది చెప్పండి? 10 తర్వాత 20 పోతుంది, ఇంకా నాన్న 40 పోతుంది. అవునా కదా? మొత్తాన్ని కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8. ఈ 2 లేదు నాన్న, 8. చూడండి సరిపోయింది 8. అవునా కదా? సో చిన్న నెంబర్ కాబట్టి కౌంట్ చేసు, పెద్ద నెంబర్ అయితే కౌంట్ చేయలేం కదా. సో కాబట్టి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కారణాంకాల సంఖ్య రావాలి అంటే పవర్లో దానికి 1 కలిపి గుణిస్తే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ అపక్రమ కారణాంకాలు. అపక్రమ కారణాంకాలు అంటే 1 మరియు ఆ సంఖ్య తప్ప మిగిలిన అన్ని కారణాంకాలు. అపక్రమ కారణాంకాలు అంటే 1 మరియు ఆ సంఖ్య మాత్రమే ఉండాలి. అంటే అపక్రమ కారణాంకాలు ఈ డెఫినేషన్ చెప్పగానే ఇంకోటి గుర్తు రావాలి. ఎందుకు నాన్న? ఎప్పుడైనా నేను 1 అండ్ ఇట్ సెల్ఫ్ 1 మరియు దానికదే అన్నప్పుడు ఏం గుర్తు రావాలి మీకు? ప్రధాన సంఖ్యలు గుర్తు రావాలి. అంటే ప్రధాన సంఖ్యలకి ఇంకొక పేరేంటి? అపక్రమ సంఖ్యలు అని కూడా అనొచ్చు. కాబట్టి అపక్రమ కారణాంకాల సంఖ్య అంటే 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉంటే వాటినే అపక్రమ కారణాంకాలు అంటారు. సో కాబట్టి 40కి ఎన్ని ఉంటాయి నాన్న? 1 మరియు 40 అంటే ఎన్ని ఉంటాయి? ఇవి 2 ఉంటాయి. 2 ఉంటాయి. మరి క్రమ కారణాంకాలు ప్రాపర్ ఫ్యాక్టర్స్ అంటే 1 మరియు అవి కాకుండా మిగిలినవన్నీ క్రమ కారణాంకాలే. అంటే 1 మరియు 40 కదా, ఇదిగో చూడండి, ఈ 1 మరియు 40ని అపక్రమ కారణాంకాలు అంటారు. అవి 2 ఉన్నాయి. క్లియర్ అక్కడ వరకు. మరి క్రమ కారణాంకాలు అంటే ప్రాపర్ ఫ్యాక్టర్స్ అంటే ఈ 1 40 కాకుండా మిగిలిన నంబర్స్ ఏమవుతాయి? క్రమ కారణాంకాలు అవుతాయి. అంటే ఎన్ని ఉంటాయి నాన్న? 1 2 3 4 5 6. కాబట్టి ఎన్ని ఉంటాయి? 6. అంటే ఇవి లెక్క పెట్టకూడదు. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి అందులో నుంచి 2 తగ్గిస్తే అవే క్రమ కారణాంకాలు అయిపోతాయి. అవునా కదా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రమ భాజకాలు నాన్న. క్రమ భాజకాలు ప్రాపర్ డివైజర్స్ అంటాం. సో మరి క్రమ భాజకం అంటే ఏంటంటే ఏమి లేదు నాన్న, చాలా సింపుల్. ఆ సంఖ్య తప్ప అంటే 40 తప్ప మిగిలినవన్నీ కూడా క్రమ భాజకాలు అవుతాయి. ఇచ్చిన సంఖ్యలో ఇట్ సెల్ఫ్ ఆ ఇచ్చిన సంఖ్య తప్ప మిగిలినవన్నీ క్రమ భాజకాలు అవుతాయి. అంటే 40 తప్ప మిగిలినవన్నీ కూడా ఏమవుతాయి? మనకి క్రమ భాజకాలు అవుతాయి. అంటే ఎన్ని ఉంటాయి నాన్న? మనకి ఇంకా 7 ఉంటాయి. అంటే క్రమ భాజకాలు రావాలంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కారణాంకాల సంఖ్యలో నుంచి 1 తగ్గిస్తే వచ్చేయి క్రమ భాజకాలు, 2 తగ్గిస్తే వచ్చేయి క్రమ కారణాంకాలు. జాగ్రత్త. ఓకే రైట్. నెక్స్ట్ నాన్న సరి కారణాంకాలు. ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ మీకు 2³ ఇంటూ 5⁻1 అన్నాను కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సరి లేదా బేసి కారణాంకాలను డిసైడ్ చేసేది 2 పవర్. గుర్తుపెట్టుకో, మిగతా ఏటిని పట్టించుకో అవసరం లేదు. నువ్వు సరి లేదా బేసి కారణాంకాలను డిసైడ్ చేసేది 2 పవర్. అంటే ఇక్కడ కొంచెం విను ఒక్కసారి. ఇదిగోండి, ఇప్పుడు 2³ ఉందిగా నాన్న. 2³ అంటే ఎంత? 8. 8 అనేది 40కి కారణాంకం అవుతుందా అవదా? అవుతుంది కదా. అంటే 8 40లో పోతే కారణాంకం, పోకపోతే కాదు. రైట్. 2³ తర్వాత 2² తీసుకో. 2² అంటే ఎంత నాన్న? 4. 4 40లో కట్ అవుతుందా లేదా? అవుతుంది. కాబట్టి 8 కారణాంకమే, 4 కూడా కారణాంకమే. ఫైన్. నెక్స్ట్ 2² తర్వాత ఎంత నాన్న? 2 పవర్ 1. 2 పవర్ 1 అంటే ఏంటి? 2నే. 2 40లో పోతుందా లేదా? పోతుంది. అంటే 2 కూడా కారణాంకం. 2 పవర్ 1 తర్వాత ఎంత వస్తుంది నాన్న? 2 పవర్ 0. ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 ఈజ్ ఆల్వేస్ 1. దేని నెత్తి మీద అయినా గుడ్డు ఉంటే అంటే 0 ఉంటే దాని విలువ ఎప్పుడు 1. ఇక్కడ ఏం గమనించా నువ్వు? 2 పవర్స్ మీద
ఎన్నన్నా ఉన్నాయి, అన్నీ సరి సంఖ్యలే వస్తాయి, లాస్ట్ 2 పవర్ 0 తప్ప. అంటే ఒకటి బేసి సంఖ్యగా, ఒకటి బేసి సంఖ్యగా. కాబట్టి సరి కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు 2 పవర్లో ఉన్నప్పుడు 2 పవర్ 0 తప్ప మిగిలినవి తీసుకోవాలి. 2 పవర్ 0 తప్ప మిగిలినవి తీసుకోవాలి. అంటే జాగ్రత్తగా విన్నానా, 2 క్యూబ్ అంటే ఎన్ని వచ్చినాయి మనకి? 1 2 3 4. ఇంతక పవర్లో ఒకటి ఎందుకు కలిపోయినా అర్థమైందా? 2 క్యూబ్ అంటే ఇక్కడ చూడండి, 2 క్యూబ్ 2 స్క్వేర్ 2 పవర్ 1 2 పవర్ 0 1 2 3 4 4 వచ్చినాయి చూడండి. అందుకే పవర్లో దానికి 1 యాడ్ చేస్తాం. ఓకే రైట్. ఇప్పుడు మరి మనం ఈ 2 క్యూబ్లో దేన్ని తీసుకోకూడదు? 1 అని తీసుకోకూడదు. అంటే ఈ 2 పవర్ నెత్తి మీద ఉన్నటువంటి క్యూబ్ను మాత్రమే తీసుకోవాలి నాన్న. అంటే చూడండి, ఇదిగో 3 ఇంటూ 5కి పవర్లో ఏముంది? 1 ఉంది. కాబట్టి అక్కడ 1 + 1 తీసుకోవాలి. ఎక్సెప్ట్ 2 తప్ప మిగిలిన పక్కన ఏ నంబర్లో ఉన్నా ఆ పవర్ని మొత్తాన్ని 1 యాడ్ చేసేసుకోండి. ఆ పవర్లో ఉన్న మొత్తానికి 1 యాడ్ చేసేసుకోవాలి. అది బేసి అయినా సరి అయినా. కానీ 2 వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకవేళ 2 వచ్చినప్పుడు సరి కారణాంకాల సంఖ్య అడిగితే పవర్లో దానికి 1 యాడ్ చేయకండి. ఎందుకు యాడ్ చేయకూడదంటే 2 పవర్ 0 1 అనేది బేసి సంఖ్య కాబట్టి ఇది తీసుకోకూడదు. అంటే 1 2 3 మాత్రమే తీసుకోవాలి. కాబట్టి 3 ఇంటూ 1 + 1 2. సో ఎంత నానా? 6. కాబట్టి ఇక్కడ సరి కారణాంకాలు ఎన్ని? 6. మరి బేసి కారణాంకాలు ఎలా వస్తాయి? సింపుల్. ఇప్పుడు ఇవన్నీ సరిగా నానా చూడండి కొంచెం జాగ్రత్తగా. ఇవన్నీ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇదిగో చూడు, 8 4 2 ఇవన్నీ సరి. బేసి కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు ఈ 3 తీసుకోకూడదు, ఈ 1 మాత్రమే తీసుకోవాలి. 1 ఇంటూ ఈ 5 పవర్లోది మారదని చెప్పే కదా. ఓన్లీ నీకు బేసి లేదా సరి, ఈవెన్ ఆర్ ఆడ్ అనేది 2 పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ 5 పవర్లో ఉన్నదాన్ని ఏమీ కదపకండి, అట్లాగే ఉంచేసేయండి. సో 1 + 1 2 1 ఇంటూ 2 2. కాబట్టి ఇక్కడ నాన్న బేసి కారణాంకాల సంఖ్య ఎంత? 2. చాలా జాగ్రత్తగా నాలి ఇది. ఓకే కాబట్టి సరి కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు 1 తప్ప మిగిలిన అన్నీ తీసుకోవాలి. అంటే 2కి పవర్లో ఏదైతే ఉందో అదే డైరెక్ట్గా తీసుకోవాలి. 1 యాడ్ చేయకూడదు. ఎందుకు యాడ్ చేయకూడదు అంటే 1 బేసిక్ కాబట్టి. రైట్. మరి బేసి కారణాంకాల సంఖ్య ఉన్నప్పుడు ఏం చేయాలి? 2 పవర్లో ఉన్నాయి, ఈ 2 పవర్ 0 1 తప్ప మిగిలిన అన్ని తీసుకోకూడదు. ఎప్పుడు? బేసి కారణాంకాలు. ఎందుకని? ఇవన్నీ సరి కదా, ఇది బేసి కదా. అంటే ఇక్కడ మనకి 2 పవర్ అంటే 2 క్యూబ్లో మనకు పనికొచ్చేది 1 మాత్రమే, ఇవేవి కాదు. కాబట్టి 1 ఇంటూ ఇక్కడ పవర్లో ఏదున్నా ఇక ఏ నంబర్ ఉన్నా దానికి 1 కలుపుకోవటమే. సో ఎంత? 2. ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది చూడండి. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 8 అన్న. 8లో సరి కారణాంకాలు ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. అప్పుడు బేసి కారణాంకాలు ఎన్ని ఉంటాయి? 2గా. అవునా కదా నాన్న? రైట్. మరి ఇక్కడ చూడండి, అక్కడికి అయిపోయింది నాన్న. నెక్స్ట్ మరి సంయుక్త కారణాంకాల సంఖ్య అంటే నంబర్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్. దీనికి సింపుల్గా ఏం చేస్తారంటే నాన్న, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని వాస్తవంగా డి ఆఫ్ ఎంతో చూసిస్తారు నాన్న. అంటే నంబర్ ఆఫ్ డివైజర్స్, భాజకాలు, నంబర్ ఆఫ్ డివైజర్స్. సో మనకి సంయుక్త కారణాంకాల సంఖ్య, సో నంబర్ ఆఫ్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ కావాలి అంటే ఈ డి ఆఫ్ ఎన్లో నుంచి విభిన్న ప్రధాన సంఖ్యలను తీసివేసి అందులో నుంచి 1ను కూడా తీసేయాలి. ఎందుకని? ప్రధాన సంఖ్యల్లో 1 ఉండదు కదా. అర్థమవుతుందా నాన్న? సో సంయుక్త కారణాంకాల సంఖ్య కావాలి అంటే ఈ సంయుక్త సంఖ్య అంటే డెఫినేషన్ అవన్నీ మనం నంబర్ సిస్టంలో చూసుకుంటాం నాన్న. ఇక్కడంటే మళ్ళీ అన్నీ ఇక్కడే చెప్తే వీడియో బాగా లెంగ్తీ అయిపోద్ది. సో కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. సో సంయుక్త కారణాంకాల సంఖ్య రావాలి అంటే మొత్తం కారణాంకాల సంఖ్యలో నుంచి నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్స్ మైనస్ 1 బేస్ సంఖ్య, ప్రధాన సంఖ్య కాదుగా. అవునా కదా? రైట్. సో ఇక్కడ చెప్పండి ఇప్పుడు నాకు, ఇదిగో చూడండి, ఇక్కడ 1 ఏంటది? ఇది బేసి సంఖ్య, తీసి పక్కన పెట్టేస్తాం. ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి? 2 ఉంది, 5 ఉంది, అంతే. కాబట్టి
8లో నుంచి డిస్టింక్ట్ ప్రైమ్స్ నంబర్స్ అంటే 2, 5, 1, 2 దాంతోపాటు బేస్ సంఖ్య కూడా తీసేయాలని చెప్తున్నా కదా 1 అంటే 1, 2, 3 తీసేస్తే ఇంకెంత ఎన్ని మిగులుతాయినా 5 మిగులుతాయి. ఎంత మిగులుతాయి 5. 5 ఏమవుద్ది సంయుక్త కారణాంకాల సంఖ్య. సంయుక్త సంఖ్య అంటే కారణాంకాల సంఖ్య 2 కంటే ఎక్కువ ఉంటాయి. కావాలంటే చూడండి ఇప్పుడు 4లో ఏమేమి పోతాయి 1 పోతుంది 2 పోతుంది 4 పోతుంది. చూడండి కారణాంకాల సంఖ్య. కారణాంకాల సంఖ్య 2 కంటే ఎక్కువ ఉంటే అది ఏమవుద్ది సంయుక్త సంఖ్య అవుద్ది. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మోర్ దాన్ 2 ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నంబర్. ఓకే రైట్. మరి ఇక్కడ 8లో ఏమేమి పోతాయి నాన్న చెప్పండి. 1 పోద్ది 2 పోద్ది 4 పోద్ది 8 పోద్ది. చూడండి 4 ఉంది. మరి 10లో 1 పోతుంది 2 పోతుంది 5 పోతుంది 10 పోతుంది. చూడండి 2 కంటే ఎక్కువ ఉంటాయి చూడండి కారణాంకాల సంఖ్య. అదేవిధంగా 20లో ఉంటాయి కదా 40లో ఉంటాయి కదా. సో అది నాన్న సంయుక్త కారణాంకాల సంఖ్య. మరి ఇక్కడ ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే ఏంటి, విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే ఏంటి? సో నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే అంటే ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే నాన్న ఇక్కడ చూడండి 1, 2, 3, 4 ఉన్నాయి నాన్న. ఈ పవర్లో ఏవైతే ఉన్నాయో వాటిని కలిపేసేయాలి. 3 + 1 ఎంత 4. ప్రధాన కారణాంకాల సంఖ్య అన్నప్పుడు రిపీట్ అయినా సరే తీసుకోవాలి. ప్రధాన కారణాంకాల సంఖ్య అన్నప్పుడు రిపీట్ అయినా తీసుకోవాలి. అంటే ఎన్నో ఉన్నాయి నీకు పవర్లో 3 ఇక్కడ 1 అంటే 3 + 1 ఎంత 4. ఇక్కడ మల్టిప్లై చేయకూడదు నాన్న. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడే మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రధాన కారణాంకాల సంఖ్య తీసుకునేటప్పుడు మాత్రం పవర్లో వాటిని కలపాలి. గుర్తుపెట్టుకో కన్ఫ్యూజ్ పడకు. అక్కడ హెచ్చవేత ఇక్కడ ఎడిషన్ కలపటం. ఓకే 3 + 1 ఎంత 4 కాబట్టి ఎంత నాన్న 4. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు వీడు విభిన్న ప్రధాన సంఖ్యలు డిస్టింక్ట్ ప్రైమ్స్, డిస్టింక్ట్ ప్రైమ్ నంబర్స్. అంటే ఇక్కడ 3 సార్లు వచ్చింది ఏది 2 దాన్ని ఒకసారి తీసుకోవాలి. అంటే 1 ఇక్కడ రాస్తున్నానా అంటే 1 + 5 ఎన్ని టైమ్స్ వచ్చింది ఇక్కడ 1 టైమే వచ్చింది. 1 + 1 ఎంత నాన్న 2 కాబట్టి ఇక్కడ 2. చూసారా నాన్న. అంటే వాడు అడిగింది ఒక బిట్టి, నెక్స్ట్ అదే ఈవెన్ ఫ్యాక్టర్స్ అడగాల్సినటువంటి అవసరం లేదు కదా సార్. సో దీని ప్రకారం ఇప్పుడు చూడండి ఫస్ట్ నువ్వేం చేయాలి దానికి అక్కడ మనం 3750కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టు, ప్రధాన కారణాంకాల సంఖ్య కట్టు. ఓకే రైట్. ఇప్పుడు 5th టేబుల్ తీస్తున్నాను నాన్న. చూడు ఎన్నిసార్లు పోద్దా నాన్న. ఇక్కడ నాకు 7 5ల 35 35 2 మిగులుతుంది. 5 5ల 25 పక్కన గుడ్డు ఉంది పెట్టేసి. మళ్ళీ గుర్తుపెట్టుకో ఇక్కడ తీసుకునేవి మొత్తం ప్రధాన సంఖ్యలు అయ్యి ఉండాలి. అలా వచ్చే విధంగానే తీసుకో. నెక్స్ట్ మళ్ళీ 5th టేబుల్ ఎన్నిసార్లు పోద్దా నాన్న. 7 7 2 మిగులుతుంది కదా 25. 5 5లు 25 0 పెట్టేసాయి. నెక్స్ట్ ఇక్కడ నాన్న మళ్ళీ 5 తీసుకో. 3 5లు 15 ఈ గుడ్డు పెట్టేసాయి. మళ్ళీ 5 6 5ల 30 అయిపోయింది. మళ్ళీ ఇక 5 పోదాం 2 పోద్ది ఎంత 3 2 6. అంటే ఇక్కడ కారణాంకాల సంఖ్యకు సంబంధించి దీన్ని ఇలా రాయొచ్చు 1 2 3 4 అంటే 5 to the power of 4 into 3 పవర్లు ఏమి లేపుతాను అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న 2 ఇంటూ చూడు అంతే కదా. సో 2లు 1 వచ్చినాయి కాబట్టి 2 ఇంటూ 5లు ఎన్ని వచ్చినాయి 4 వచ్చినాయి కాబట్టి 5 to the power of 4 ఇంటూ 3లు 1 వచ్చినాయి కాబట్టి 3 to the power of 1. జాగ్రత్తగా వినండి. ఈవెన్ ఫ్యాక్టర్స్ నేనేం చెప్పాను ఇంతకుముందు మీకు కాన్సెప్ట్లో బేసి లేదా సరి కారణాంకాల సంఖ్యను డిసైడ్ చేసేది 2 పవర్ అని చెప్పా. 2 పవర్ అని చెప్పా. కాబట్టి ఇక్కడ మనకి బేసి కావాలి కాబట్టి ఇక్కడ ఏమి లేకపోతే ఎంత ఉన్నట్టు నాన్న 2 పవర్ 1 ఉన్నట్టే కదా అవునా కదా. 2 పవర్ 1 ఉన్నప్పుడు నేనేం చేయమని చెప్పాను పవర్లో దానికి మీరు ఏమీ కలపకూడదని చెప్పా. ఎందుకని ఇక్కడ చూడు 2 పవర్ 1 2 పవర్ 0. 2 పవర్ 1 అంటే ఎంత నాన్న మనకి 2 పవర్ 1 అంటే 2నే అంటే 2 దీనికి ఫ్యాక్టర్ అవుతుంది కదా రైట్ అవుతుంది. మరి 2 పవర్ 0 అంటే 1 ఫ్యాక్టర్ అవుతుంది. కానీ 1 ఏంటది సరి సంఖ్య కాదుగా బేసి సంఖ్య కదా ఇది. అంటే ఆ రెండిటిల్లో ఒకటి మాత్రమే తీసుకోవాలి. అంటే 2 పవర్లో ఏదైతే ఉందో అదే రాసేయాలి ఎప్పుడు సరి కారణాంకాలు అడిగినప్పుడు.
ఓకే కాబట్టి 1 ఇంటూ ఇక వీటికి మామూలేనా 4+1 ఇది మారదు. ఇక్కడ పవర్లు ఎంత ఉంది 1 అంటే 1+1 చూడండి ఈ 1 ఇంటూ అంటే ఒకటే వస్తుంది కాబట్టి 4+1 రాసుకోపోని 1 ఇంటూ 4+1 5 ఇంటూ 1+1 2 5 రోజులు ఎంత నానా 10. సో కాబట్టి నీకు ఆన్సర్ ఏమవుద్ది నాన్న ఇక్కడ మనకి ఆప్షన్ డి అవుతుంది 10. ఒకవేళ ఇక్కడ బేసి కారణాంకాల సంఖ్య అడిగితే 2 పవర్ 1 తీసేస్తావు 1 తీసుకుంటాం ఓకే దీనికి సంబంధించి కాన్సెప్ట్ అంతా చెప్పాను నాన్న. ఓకే సో కాబట్టి అంటే మీకు అర్థం అవ్వటానికి ఇంత నిదానంగా చెప్పాను నాన్న. వాస్తవంగా ఈ 6 ప్రాబ్లమ్స్ని ఒక్క నిమిషంలో చేయొచ్చు 6 ప్రాబ్లమ్స్ని. కాకపోతే మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చాలా నిదానంగా క్లియర్గా చెప్పాను. ఎవరికన్నా కొంచెం కాన్సెప్ట్ ఐడియా ఉంటే కొంచెం స్పీడ్ చేసేసుకోండి అన్న, లేదంటే మీకు కాన్ఫిడెంట్ ఫుల్గా ఉంటే స్కిప్ చేసినా ఇబ్బంది ఏం లేదు. ఓకే సో ఇది నాన్న కాన్సెప్ట్. మన యాప్లో ఖచ్చితంగా మన అమ్మ నరేష్ మాస్టర్ చెప్పినట్టు ఓల్డ్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్స్ నాన్న ఖచ్చితంగా. అయితే మేము ఎలా ప్లాన్ చేస్తున్నామంటే ఆల్రెడీ ఓల్డ్ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయినాయి నాన్న. కాన్సెప్ట్ మారలా ఏం మీకు ఏదో కొన్ని కొత్త పాయింట్లు తప్ప ఏమీ లేదు. ఇప్పుడు మేమేం చేస్తామంటే కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఒక టెక్స్ట్ రూపంలో కింద ఇచ్చి దాని ఎక్స్ప్లెనేషన్ కింద పెడతాం నాన్న. అంటే తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలి ప్రాబ్లం అనేది.